ఏంటి అందరు తెగ మాట్లాడుకుంటున్నారు? యవనస్తుల కూడిక జరుగుతుంది కదా, ఎలా జరుగుతుందో ఏమో అని ఆలోచిస్తున్నాం అందరం. అది ఎంత శ్రమతో కూడుకున్న పని కదా, దాని గురించే మాట్లాడుతున్నాం. మనం ఇంకా ఇక్కడ ఆలోచిస్తూనే ఉన్నాము, అక్కడ ఏకంగా నిషి ప్రార్థిస్తూనే ఉంది. ఏంటి నిషి అంత శ్రద్ధగా దేని గురించి ప్రార్థిస్తున్నావు? అదే మన ఊర్లో యవనస్తుల కూడిక జరుగుతుంది కదా, దాని గురించి ప్రార్థిస్తున్నాను. మన యవనస్తుల కూడిక కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. అది విజయవంతంగా జరగాలని, దేవుని సహాయం కావాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అయితే మనం కూడా ప్రార్థన చేద్దామా? ఖచ్చితంగా చేద్దాం. ప్రార్థన చేయడమే కాదు, మనమందరము కూడా కలిసి యవనస్తుల కూడికలో పాల్గొని దేవుని నామాన్ని గణపరచాలి. అవునా? అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనం దేవుని కనపరుస్తామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతాయి. అవునా? యవనస్తుల కూడిక ఎక్కడ జరుగుతుందో, అసలు ఈ యవనస్తుల కూడిక ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో? నీ ఇన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం, లెట్ గో. చూసారా, మన ఊర్లో మే 29, 2026 యవనస్తుల కూడిక ఘనంగా జరపబడుతుంది. ప్రార్థించండి, పాల్గొనండి. యు ఆల్ ఆర్ వెల్కమ్.